హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది హైవే మీద బాగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా సో జస్ట్ అలా న్యాప్ అయితే వేస్తున్నాను నేను. సో అలా న్యాప్ వేసి అలా తెరిచే లోపల తెల్లారిపోయింది. సో ఇక్కడ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రామేశ్వరంకి వెళ్తున్నాం. సో భయ పాతాళ శంభు మురుగన్ టెంపుల్ వస్తుంది అనమాట. సో సేలం నుంచి 2 hours జర్నీ. సో మేమైతే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. సో మీరు ఒకవేళ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి రావాలి అనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి మధురై నుంచి దిండుగల్కి రావాలి. దిండుగల్ నుంచి 18 kilometers అనమాట. సో ఒకవేళ కార్ అయితే చాలా టైం పడుతుంది. బస్సెస్ కూడా చాలా ఉంటాయి. సో మేమైతే ఇక్కడ సేలం టు కార్లో వచ్చేస్తున్నాం. మాకు 2 hours జర్నీ అనమాట. సో చూడండి, ఇక్కడ పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్ళాలి దారి చూపించారు, తమిళ్లో ఉందన్నమాట. సో మేము ఏదైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో టెంపుల్ పార్కింగ్ లో కార్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అనమాట పార్కింగ్. సో జస్ట్ మేము వీడియో చూపిద్దామని కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తున్నాను. సో ఇదే అనమాట. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్, మీ అందరికీ తెలుసు. కరంగిమాల ఇక్కడే ఒకటి ప్యూరిటీగా ఇక్కడే ఒరిజినల్ దొరుకుతుందని అందరికీ తెలుసు. సో అందుకే మేము తీసుకుందామని అయితే వచ్చేసాం అనమాట ఈ టెంపుల్. సో మేము రామేశ్వరం వెళ్ళే దారిలో దగ్గర అనమాట. సో అందుకే ఇక్కడికైతే వచ్చేసాము. సో సేలం నుంచి 2 hours జర్నీ అనమాట. సో లోపలికైతే వెళ్తున్నాము. సో ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని. సో ఇక్కడ చూడండి 6 మాలలు ఎలా ఉన్నాయి, దాని రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అని ఇక్కడ పెట్టారు చూడండి. 6 mm 1200, 7 mm 15, 8, 16, 10 mm 2000. సో ఇక్కడ చూడండి, హెయిర్ కటింగ్ చేసేటప్పుడు వేసుకోకూడదు అని అన్ని అయితే ఉన్నాయన్నమాట. మీకైతే వీడియో అయితే పెట్టేస్తున్నా చూసుకోండి. సో వాష్రూమ్ వెళ్ళినప్పుడు వాడకూడదు, సో చావుకి వెళ్ళినప్పుడు తీసుకోకూడదు అనమాట. సో ఇక్కడ అందరూ ఇక్కడే ఒరిజినల్ దొరుకుతుంది అనమాట. సో మేమైతే తీసుకుంటున్నాను. సో చూడండి, మాలలో దాని ప్రైసెస్ పెట్టేశారనమాట. సో ఇప్పుడే ఫ్రెష్గా ఓపెన్ చేస్తుండు. నేనైతే 6 mm తీసుకుంటున్నా, 1200. సో ఒక 4 మాలలు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో ఏవైతే తీసేసుకున్నాం 4 మాలలు. సో లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ విగ్రహం ఉంది చూడండి, చాలా బాగుంది అసలు. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది ఇక్కడ ఈ టెంపుల్లో. సో లోపలికి అయితే వెళ్తున్నాను. సో లోపల మొబైల్ అలో ఉండదు కాబట్టి బయట జస్ట్ టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. సో లోపల దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ వీడియో తీస్తాను. సో జస్ట్ అలా చూడండి, బయట టెంపుల్ అయితే ఇలా ఉందన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. సో లోపల మొబైల్ అలా ఉండదు కాబట్టి జస్ట్ అలా ఇక్కడ వరకు తీసేసి మళ్ళీ బయటికి రాగానే వీడియో తీస్తాను. సో దర్శనం అయితే అయిపోయింది. బయటకు వచ్చేప్పుడు ఇలా ఉంది చూడండి, ఒక కోనేరు ఈశ్వరుడు లాగా. సో బయటికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, లోపల నాకైతే మాలలు స్వామివారికి వేసి నా మెల్లో ఒకటి అయితే వేయించుకున్నాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్ బాయ్.